హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మన తెలుగు రుచుల్లో మంచి క్రిస్పీగా స్నాక్ ఒకటి చేసుకుందాము. అది పాలక్ పకోడా. ఈ పాలక్ పకోడా మనకి స్వీట్ షాప్ కంటే కూడా మనం రుచిగా చేసుకుందాం. ఈ పాలక్ పకోడా చేసుకుందాం. దీంట్లో బచ్చల కూర కూడా వాడుతున్నాను నేను. పాలకూరతో పాటు బచ్చల కూర కూడా వాడుతున్నాను. కావాల్సినవి ఏంటో చూద్దాము. శనగపిండి, మనం శనగపిండి ఏదైనా సరే, నేను బయటది ఇది శనగపిండి మంచిది తీసుకోవాలండి, చాలా స్మూత్గా ఉండాలి. పాలకూర, బచ్చల కూర, కొత్తిమీర కొంచెం, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఈ మూడు మనం మిక్సీ చేసుకోవాలి కచ్చాపచ్చాగా. తర్వాత సోడా ఉప్పు, మామూలు ఉప్పు, పసుపు. ఇప్పుడు మనం ముందుగా శనగపిండి 1 కప్పు తీసుకున్నాం. ఈ పాలకూరకి మనకు సరిపడా 1 కప్పు శనగపిండి. ఈ కప్పు నిండా శనగపిండి తీసుకున్నాను. మనకి శనగపిండి చాలా స్మూత్గా ఉండాలి, ఎక్కడ కూడా బరక ఉండకూడదు. స్మూత్గా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. కొద్దిగా చాలా చిటికెడు సోడా ఉప్పు, రుచికి సరిపడా సాల్ట్. పాలకూరలో కొంచెం సాల్ట్ తగులుతుంది కాబట్టి మనం కొంచెం తక్కువ వేసుకుందాం. పసుపు, జీలకర్ర 1 స్పూను, 1 స్పూన్ జీలకర్ర. నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా తీసుకుంటాను. ఇది స్వీట్ షాప్ మోడల్ కాబట్టి మనం ఇంట్లోకి అయితే అవసరం లేదు. చాలా కొద్దిగా వేస్తున్నాను నేను, చాలా కొద్దిగా ఫుడ్ కలర్. ఇవి మొత్తం ముందు కలిపేసుకుందాము పొడిగా. తర్వాత కరివేపాకు, కడిగి ఉంచుకున్న కరివేపాకు. మనకి మామూలుగా పాలక్ పకోడీలో కరివేపాకు వేయరండి. ఇప్పుడు నేనైతే పాలకూర టేస్ట్తో పాటు కరివేపాకు ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తున్నాను. కొన్ని చేంజెస్తో చేసుకుందాం. ఇప్పుడు మనము ఈ 3 కలిపి కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. పచ్చిమిర్చి మనం మామూలుగా పకోడీలో చీలికలు వేసుకుంటాం కదా, దీంట్లో కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మిక్సీ చేస్తాను. ఇదిగోండి కచ్చాపచ్చాగా పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం. ఇదంతా మనకు పట్టదు, మనకు ఎంత కావాలో అంతే తీసుకుందాం. ఎక్కువ అయింది ఇది. ఇదిగోండి ఎంత కచ్చాపచ్చాగా చూసారో అట్లా వేసుకోవాలి. మనకి అక్కడక్కడ మిర్చి తగులుతుండాలి, అట్లనే కట్ చేసి వేసుకుంటే బాగుండదు అన్నమాట. నేను అంతా వేయలేదు, సగం తీసేసాను, సగం వేసాను. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ చాలండి, వేడి ఆయిల్ ఉన్నా వేసుకోవచ్చు. మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కారం అవసరం లేదు, మనకి కారపొడితో అవసరం లేదు. ఇప్పుడు ఈ స్పూన్ తీసేసి మనం ఆకంతా కూడా కలిపేసుకుందాం. ఇదంతా కలిసింది కదా. ఇప్పుడు పాలకూర, ఇది 5 కట్టల పాలకూర. ఈ పాలకూరని మనం కట్ చేసుకునే కట్టి ఇలా వేసేసుకోవచ్చు, ఎందుకంటే పాలకూర లేతగా ఇట్లా మనం నలిపేస్తే నలిగిపోద్ది కాబట్టి. పాలకూర, ఇందులోనే నేను బచ్చలాకును కూడా కడిగి ఆరబెట్టుకున్నాను. మనకి అవసరం అయితేనే వాటర్ వేసుకుందాం, లేకపోతే లేదు.
కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఇది కొత్తిమీర ఇష్టం అండి, వేసుకుంటే బాగుంటుంది, వేసుకోకపోయినా బాగానే ఉంటాయి. అంటే మనం కొన్ని యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ మొత్తానికి ఈ శనగపిండి పట్టే విధంగా కలిపేసుకుందాం. ముందు మనకు వాటర్ అవసరం అయితేనే కలుపుకుందాం. మనకు ఆకులు పెద్దగా ఉన్నాయి, నలగట్లేదు అనుకుంటే బచ్చలు వేసాం కాబట్టి బచ్చలు కొద్దిగా నలగదు. మనకు పాలకూర అయితే ఇట్లా ఒత్తేస్తే అయిపోద్ది అన్నమాట మెత్తగా. ఇప్పుడు ఇట్లా మనకి నలగలేదు అనుకున్నా ఇట్లా తుంచేసుకున్నాం. అట్లానే మరీ సన్నగా కట్ చేసుకోవద్దు, చాలు. ఒక కాకుని 2 ముక్కలు చేసుకుంటే సరిపోదు. కొంచెం వాటర్ చిలకరిస్తాను, ఎక్కువ అవసరం లేదు మనకి. కొద్దిగా కావాలంటే వేసుకుందాం, కానీ ఎక్కువ జారు చేసుకోకూడదు. వాడిని అంటే చూపి వస్తున్నాడు ఇవాన్. ఇక్కడ అది ఫ్రెండ్ ఇవాన్. హాయ్ చెప్పండి ఇద్దరు. పాలక్ పకోడీ. హాయ్ బాయ్. ఇది మనం కొంచెం ఇట్లాగా ఒత్తినట్టుగా మరీ పిసికినట్టుగా కాకుండా మనకు శనగపిండి కలిసే విధంగా కలుపుకుందాం. కొంచెం శనగపిండి పట్టే విధంగా ఉందండి. ఒక గుప్పెడైతే నేను శనగపిండి వేసుకుంటాను. మనం తీసుకున్న ఆకును బట్టి వేసేసుకోవడమే. ఇందులో బియ్యపిండి వాడలేదు, వట్టి శనగపిండి మాత్రం వేస్తున్నాను. కొంచెం వాటర్ కూడా వేసుకున్నాం. మనకి పకోడీ వేయడానికి తడి రావాలన్నమాట, అంతే. ఇంకా ఇదిగోండి ఇట్లాగా మనకు ఆకులు కనపడాలి, శనగపిండి పట్టుకొని ఉండాలి. మనం ఆయిల్లో వేసినప్పుడు శనగపిండితో పాటుగా ఆకులు కూడా మనకి పకోడీ అవుతాయి అన్నమాట. ఆకైతే ఎక్కువగానే ఉండాలి, ఎక్కువ వాటర్ వేసుకోకుండా మనకు ఆకుకు శనగపిండి పట్టుకుంటే సరిపోదు. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పకోడీకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకుందాం. ఎందుకంటే ఆయిల్ వేడైపోయింది, మనం ఇప్పుడు పకోడీ వేసేసుకుందాం. ఇవ్వండి, ఒక్కసారి మనం వేగినాయో లేదో చూసుకుందాము. ఇట్లాగ మనకి ఆకు ఎక్కువ కనపడాలి, శనగపిండి తక్కువ కనపడాలి. మామూలుగా మనం బేకరీలో కానీ స్వీట్ షాప్లో చూసినప్పుడు శనగపిండి ఎక్కువగా ఉంటుంది, పాలకూర అంత టేస్ట్ అనిపించదు అనమాట. మన శనగపిండి తిన్నట్లే ఉంటుంది అనమాట. ఇట్లా ఉంటే మనకి పాలకూర ఆకు ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట. మనకి క్రిస్పీగా వస్తాయి, ఇవి మెత్తగా ఏమి రావు. మరీ మాడకుండా కొంచెం కలర్ రాగానే తీసేద్దాం. మనకి ఫ్రై అయిన లేదో చూసుకొని తీసేసుకుందామండి. ఇప్పుడు ఫస్ట్లో మనం తీసినప్పుడు మెత్తగానే ఉంటాయి, ఇవి కొద్దిగా వేడి చల్లారే కొద్దీ మనకి కరకరం అంటాయి అన్నమాట. తింటుంటే చాలా బాగుంటుంది. సాంబార్ రైస్లోకి, రసంలోకి, పప్పులోకి, మెయిన్గా స్నాక్ అన్నమాట. ఇది మనకి కాఫీ టీ వాటితో స్నాక్గా తీసుకోవచ్చు సాయంత్రం పూట. ఇప్పుడు అసలే వర్షాలు పడుతున్నాయి కదా. తీసేస్తున్నాను. ఈ మాత్రం వేగితే చాలండి, మనకి ఆకు వేగినట్టు మనకు కనపడితే సరిపోద్ది. మరి ఎక్కువ వేడి చేసుకున్నాం అనుకోండి, ఈ శనగపిండి కలర్ చేంజ్ అవుద్ది అనమాట. ఇప్పుడే చూడండి సౌండ్ వస్తుంది. ఇంకొక 2 నిమిషాలు 3 నిమిషాలు మనం అట్లా పక్కన పెట్టేసామంటే మంచిగా కరకరమంటాయి అన్నమాట. పాలకూరలో కొంచెం సాల్ట్ తగులుతుంది కాబట్టి మనం కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి.
మనకి ఆయిల్ కూడా ఏం పాడవదు, నీట్గా ఉంటుంది అన్నమాట. ఎక్కువ శనగపిండి పెట్టేసుకొని వేసుకుంటే మనకి శనగపిండి తిన్నట్టే ఉంటుంది అన్నమాట. మనకి పాలక్ పకోడా అనిపించదు. కరివేపాకు వేసాం కదా, అది చెట్టా అంటుంది. మనకి ఇట్లా పెద్ద పెద్దగానే వస్తాయండి, ఆకుతో వేసాం కదా. ఆకు కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి బాగుండదు అనమాట. ఇట్లా ఆకులుగానే ఉండాలి. మనకి పాలకూర లేతదే వస్తుంది, అది మనం ఊరికే నలిగిపోతుంది కాబట్టి పాలకూరను కట్ చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే కొంచెం క్లీన్ చేసుకోవటం నీట్గా ఉప్పు నీళ్ళల్లో క్లీన్ చేసుకుంటే మనకి సరిపోద్ది. ఆకుకూర ఏదైనా సరే. ఇందులో మనం పాలకూరతో పాటు బచ్చలు వేసాము, కరివేపాకు వేసాం, కొత్తిమీర వేసాం. ఇదిగోండి రెండో వరుస కూడా వేసేసాను. తీసేద్దాము. మనకు ఆకు వేగినట్టు తెలుస్తుంది అనమాట. గ్రీన్గా ఎంత బాగున్నాయో చూడండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. మేము ఉప్పు చూసాము, ఉప్పు సరిపోయిందా లేదని. బాగున్నాయి. సరిపోయింది. సరిపోకపోయినా ఉప్పు వేసుకోవద్దండి, ఎందుకంటే వీటిలోకి పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి. ఆకుకూరలో సాల్ట్ ఉంటుంది కొంచెం లైట్గా, మనం వేసుకోవద్దు. సోడా ఉప్పు కూడా వేయాల్సిన అవసరం లేదు, లైట్గా వేసుకోండి. వేసుకుంటే నేను వేసినట్టుగా కొంచెం మన 2 వేళ్లలో పట్టేంత మాత్రం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట పకోడీ, క్రిస్పీగా రావు. తెలుగు రుచులు ఛానల్ వాచ్ చేయండి, వీడియోస్ మంచి పెడుతున్నాను. మరి రెగ్యులర్గా చేసుకునే వంటలు కాకుండా ఏదన్నా కొంచెం బాగా ఉపయోగపడతాయి అనుకున్నవి నేను చేసి పెడుతున్నాను. వారానికి 3 వీడియోలు వస్తున్నాయండి. మార్నింగ్ 7కి అప్లోడ్ అయిపోతుంది వీడియో, రోజు మార్చి రోజు. ఈరోజు ములక్కాయ దోసకాయ 2 కలిపి పప్పు పెట్టాను. లైక్స్ మర్చిపోకండి. మనం ఎక్కువ వేసుకుంటే మరి శుద్ధలు అవుతుంది అనమాట. అందుకని నేను కొంచెం ఆయిల్ ఖాళీ ఉంచుతున్నాను. ఇదిగోండి, ఇది 3వసారి వేసాను. నేను కొద్దిగా వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిలే కాబట్టి ఈ ఆయిల్ మళ్ళీ నేను వాడను అనమాట. అందుకని ఎక్కువ ఆయిల్ వేయను. ఇక్కడ వరకే వేసుకున్నాను, ఈ పకోడీ వరకే వేసుకున్నాను. అందుకు తొందరగానే వేగిద్దండి పాలకూర. ఈ కలర్ వస్తే చాలు. మనం శనగపిండి కొద్దిగానే వేసుకున్నాం కాబట్టి ఆకు త్వరగానే వేగిపోద్ది అనమాట. మొత్తం శనగపిండి తక్కువ. మనం ఇందులో బచ్చలాకు కూడా వేసాం కదా, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది పాలకూరతో కలిపి. మా పాలకూర వచ్చేసి 5 కట్టలు తీసుకున్నాను, బచ్చల కూర వచ్చి 3 కట్టలు అనమాట. దానికి 1.5 కప్పు పిండి వేసుకున్నాను. మనం కప్పు వేసుకున్నాం, తర్వాత మళ్ళీ కొంచెం వేసుకున్నాం కదా, 1.5 కప్పు పిండి తీసేస్తున్నాను. చూడండి ఆకులు ఎంత బాగున్నాయి, గ్రీన్గా ఎల్లోగా. మనకి కారం వేసే పని లేదనమాట. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, మంచి టేస్ట్ వస్తుంది పచ్చిమిర్చి పేస్ట్. ఇదిగోండి పాలకూర బచ్చల కూర పకోడీ. స్వీట్ షాప్లో కంటే కూడా చాలా టేస్ట్గా ఉంది. మనం కొన్ని చేంజెస్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. వాళ్ళు చేసినట్టయితే మనకి శుద్ధలుగా శనగపిండి ఉంటుంది. మీరు తిన్నారో లేదో, నేనైతే 2-3 సార్లు తెప్పించాను, ఆ తర్వాత తెప్పించలేదు. కానీ మా ఆయన బాగున్నాయి అని తెచ్చాడు, కానీ అందులో శనగపిండి ఎక్కువ ఉంది, ఆకు తక్కువ ఉంది. ఇప్పుడు మనం ఆకు ఎక్కువ వేసుకొని, మనకు ఆకు హెల్దీ కాబట్టి శనగపిండి కంటే ఆకు ఎక్కువ వేసుకొని చేసుకున్నాము. చాలా బాగున్నాయి.
ఇది పప్పులోకి చారులోకి పచ్చడిలోకి ఎందులోకైనా బాగుంటుంది. ముఖ్యంగా స్పెషల్గా స్నాక్ అనమాట ఇది. ఇప్పుడు మేము టేస్ట్ చేసి చూపిస్తాము కాఫీతో కలిపి. ఇప్పుడు మనం పకోడీని కాఫీతో టేస్ట్ చేద్దామండి. చాలా బాగుంటుంది స్నాక్ ఐటెం కాబట్టి. ఈవినింగ్ ఇది బ్రూ కాఫీ అనమాట. నేను ఇందులోనే షుగర్ వేస్తాను, పాలల్లోనే షుగర్ వేసి వేడి చేస్తాం అన్నమాట. విడిగా కలవదని చెప్పేసి ఇట్లాగా. ఇదిగోండి కాఫీ పకోడీ తీసుకోమ్మా. పెద్ద పీస్ తీసుకున్నా. నీ నోట్లో తీసుకున్నాను. అవి కూడా వచ్చేసాయండి. కాఫీ సూపర్, బాగుంది. క్రిస్పీగా క్రిస్పీ మొత్తం ఆకేది అవుతుంది. చాలా లైట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయండి. మనకు శనగపిండి తిన్నప్పుడు హెవీ ఫీలింగ్ వస్తుంది, కానీ ఈ తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా లైట్గా ఉన్నాయి, సూపర్ క్రిస్పీగా ఉన్నాయండి. కాఫీలోకి సూపర్ క్రిస్పీ, చాలా క్రిస్పీగా వచ్చాయండి. ఎట్లయినా కానీ మన ఇంట్లో చేసుకునేది ఎంతైనా చెప్పండి, బయట ఫుడ్డే, ఇంటి ఫుడ్డే. ఇది ఈ టేస్ట్ మనకి వాళ్ళు చేసినంత దానిలో రాదు మనకి. ఇది మాత్రం చాలా క్రిస్పీగా, శనగపిండి తక్కువగా, ఆకు, పాలకూర, పచ్చకూర రెండు కలిపి చాలా స్వీట్గా టేస్టీగా ఉంది, క్రిస్పీగా ఉంది. అసలు మెయిన్ అది ఆ క్రిస్పీనెస్ ఉంటేనే పకోడీకి చాలా బాగుంటుంది. కరకర. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినే విధంగా ఉన్నాయండి. మా అమ్మకి 85 years, చక్కగా తింటుంది వాటిని. చాలా క్రిస్పీగా, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయండి. చాలా సూపర్గా ఉంది. మన ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఫ్రెష్గా, అన్ని వస్తువులు కూడా ఫ్రెష్గా ఉంటాయి. వాడిని కాకుండా ఇంట్లో బయట చేసుకున్న వాటికన్నా ఇంట్లో చేసుకున్నవి చాలా రుచిగా ఉన్నాయి. ఇవి చాలా రుచిగా, నీట్గా, ఫ్రెష్గా, రైజీగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్ అండి.